నాతో కలిసి ఈ మాటలు చెప్తారా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలతో దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరిచేయనట్లుగా, వాక్యపు వెలుగులో మనందరి నుండి దేవుడు తన కృపలో మనల్ని దిద్ది మనల్ని సరిచేసి ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యం ద్వారా సంధించబడి ఆత్మీయ విశ్వాస జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్రానికి చేరినట్లుగా ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఉంచుదాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నీ అనాది కాలంలోనే 2000 సంవత్సరాల క్రితమే నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపి మేము నీ సన్నిధిలో చేరాలంటే ఏ రీతిగా ఈ భూమి మీద జీవించాలో, నీ సన్నిధిలో ప్రవేశించాలంటే ఏ రీతిగా నీ వాక్యానికి లోబడి ఈ లోకంలో మేము బ్రతకాలో నీ కుమారుడైన యేసుక్రీస్తుని మాదిరిగా మార్గముగా మా మధ్యలో జీవింపచేసిన విధానానికై ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయంలో ప్రభు మేము కొన్ని విషయాలు ధ్యానించబోతూ ఉంటుండగా తండ్రి అయ్యా వాటిని మాకు బయలుపరచండి. అందులో దాగి ఉన్న సత్యములు అయ్యా మేము నేర్చుకోవడానికి, వాటి ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. వింటున్న వారు నీ ప్రజలు, బోధిస్తున్న దాసులు నీవాడు, వాక్యం నీది, సమస్తమును నీవై ఉంటుండగా ప్రభువా నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచి తండ్రి మనుషులు నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన వాక్యమును ఆత్మ సంబంధమైన మాటలతో సరిచూసుకుని నేర్చుకునే కృప మా అందరికీ దయచేసి ప్రతి ఆటంకమును యేసుక్రీస్తు నామములో నెరవేర్చి ప్రతి సహాయమును పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి అందరూ. యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం సుదీర్ఘమైన ప్రసంగం. తర్వాత ఆయన గెత్సేమనే తోటలో చేసిన ప్రసంగం, తర్వాత సముద్రము మీద ఓడను దరికి చేర్చి ఓడలో నిలబడి చేసిన ప్రసంగం. యేసుక్రీస్తు 3 ప్రసంగాలు తన యొక్క 33.5 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఆయన ప్రయాణంలో చేసిన ప్రసంగాలు ఎన్ని అంటే 3 ప్రసంగాలు. అంటే చాలా జనసమూహం మధ్యలో నిలబడి చేసిన ప్రసంగాలు. అందులో అతిపెద్ద ప్రసంగము యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో 3 అధ్యాయాలలో ఆయన ప్రసంగం లిఖించబడింది. ఈ సుదీర్ఘమైన ప్రసంగంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు అందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతున్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు, చాలా మంది ఇష్టంగా ఉన్నారు. పరలోక రాజ్యం కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. ఏం కావాలంట? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే. అంటే దాని అర్థం ఏంటి? బోధకుల నీతి కంటే, బిషప్ల నీతి కంటే, రెవరెండ్స్ నీతి కంటే కదా. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఎవరు అంటే బోధించేవారు. శాస్త్రులైన వాళ్ళే, పరిసయ్యులైన వాళ్ళే. వాళ్ళు బోధకులుగా ఉన్నారు నాటి కాలంలో. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి. అప్పుడే మీరు పరలోకంలో ప్రవేశిస్తారు. అంటే బోధకుల నీతితో కలిసి మనం ఏకీభవిస్తే శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి ఏంటి? శాస్త్రులు పరిసయ్యులకు కలిగిన నీతి ఏంటంటే, శాస్త్రుల నీతి ధర్మశాస్త్ర మూలమైన నీతి. శాస్త్రుల నీతి ఏంటి? వాడు బోధించే నీతి ఏంటి? వాడు బోధించే బోధ ఏంటి? ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, ధర్మశాస్త్రానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తారు. దాన్నే ప్రజలకు బోధింపజేసి దాని ప్రకారం జీవించమని నేర్పిస్తారు. అయితే అది పరలోకానికి చేర్చదు. ఏది పరలోకం చేర్చదు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంటే ఏంటో 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చూపెట్టి నేను ముందుకు కొనసాగుతాను. 21వ వచనం, నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు.
ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఎవరైనా మీరు నరహంతకులు ఉన్నారా? నరహత్య చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా? ఎవరు లేరు. నరహత్య చేయలేదు కాబట్టి పరలోకానికి వెళతామనుకుంటే అపోహ. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. నేను చెప్తున్నా, ఇప్పుడు నా మాటలు మీరు వినండి. యేసుక్రీస్తు చెప్తే మాట్లాడంటే శాస్త్ర నీతి, పరిసయ్యుల నీతి, నరహత్య చేయవద్దు. అయితే నేను చెప్పే మాట, నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, నరహత్య చేయవద్దు అని చెప్పే మాట మీకు తెలుసు కదా. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము మనలో నరహత్య లేదు, మంచిది, చాలా సంతోషం. కానీ ఒకవేళ మనలో కోపం ఉంటే, నరహత్య చేయకుండా బ్రతకడం ఈజీగా, కోపపడకుండా జీవించడం ఈజీగా? ఏది ఈజీ? నరహత్య చేయకుండా జీవించడం చాలా ఈజీ. ఎందుకంటే మనలో ఎవరు నరహంతకులు లేరు, ఇక ఉండబోరు కూడా. నరహత్య చేయకుండా జీవించడం ఈజీయే, కానీ నీవు కోపపడకుండా జీవించడం కష్టం. ద్రోహి అని నీ సహోదరుడు చెప్పకుండా జీవించడం కష్టం. చాలా మంది వేస్ట్ ఫెలో అంటే అంటారు, పనికి మాలినోడు అంటారు కదా తెలుగులో. ఇంగ్లీష్లో ఈజీగా తిట్టేస్తారు, ఇది వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో అంటే నువ్వు నరహత్య చేసిన దాంతో సమానం. అంటే ఆ మాట కూడా ఒకవేళ నువ్వు జీవించగలిగితే ఇది యేసుక్రీస్తు నీతిది, ఇది యేసుక్రీస్తు ధర్మశాస్త్రం. ఇది శాస్త్రం నీతి ఏంటి? నరహత్య చేయకుండా మీరెవరు అంటారు, కానీ వాళ్ళలో ఏముంటుందంట? ఈర్ష్య ఉంటుందంట, కోపం ఉంటుందంట, పగ ఉంటుందంట, ఇవన్నీ ఉంటాయి లోపల. కాబట్టి వీళ్ళు పరలోకానికి వెళ్ళరు, వీళ్ళు పరలోక రాజ్యములకు వారసులు కాదు. అందుకే మీ నీతి శాస్త్రుడి నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోకములో ప్రవేశించడం చాలా కష్టం. మన నీతి అధికం కావాలి. ఎగ్జాంపుల్స్ చెప్పాను. నరహత్య చేయకుండా జీవించడం చాలా ఈజీ, కానీ వ్యర్థుడా అనే మాట నీ నోటి వెంట రాకుండా జీవించడం చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఈరోజు వాక్యం ధ్యానం చేద్దాం. మనందరికీ ఒక ఆశ ఉంది, మనందరికీ ఒక కోరిక ఉంది, మనందరికీ ఒక జిజ్ఞాస ఉంది. ఏంటి అంటే, ఏ విధము చేత నేను పరలోకంలో ప్రవేశించాలి. పరలోకంలో ప్రవేశించడం కొరకే ఈ భక్తి, పరలోకంలో ప్రవేశించడం కొరకే ఈ విశ్వాసం, పరలోకంలో ప్రవేశించడం కొరకే ఇంత మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి మందిరంలో చేర్చబడ్డాం. పరలోకం అనేది లేకపోతే, పరలోక ప్రయాణం అనేది లేకపోతే, నిత్య జీవం అనేది లేకపోతే ఈ భక్తి వ్యర్థం, ఈ విశ్వాసం వ్యర్థం. అయితే ఆ పరలోకానికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు, మన భక్తి సరిపోతుందా? మనం చేస్తున్న భక్తి సరిపోతుందా? మనం చేస్తున్నటువంటి ఆరాధన సరిపోతుందా? మనం చేస్తున్నటువంటి స్తుతి దేవునికి మహిమకరంగా ఉన్నదా అనేది ఒకసారి మనం విమర్శించుకోవాలి. మనం విమర్శించుకోవాలి. మనలో చాలా మంది పరలోక రాజ్యానికి ఇష్టలుగా ఉండాలని ఆశపడుతున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశపడేవాడు ఎవరు లేరు. రెండింటికి వ్యత్యాసం. పరలోక రాజ్యానికి ఇష్టపూర్వకంగా ఉండాలనుకుంటున్నారు, పరలోక రాజ్యం అంటే ఇష్టపడుతున్నారు, కానీ దేవునికి ఇష్టంగా జీవించాలనుకునేవాడు చాలా తక్కువ. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. పరలోక రాజ్యం అంటే ఇష్టమే, పరలోక రాజ్యం అంటే ప్రేమనే, పరలోక రాజ్యం అంటే అనేక మంది ఆసక్తి కనపరుస్తున్నారు, కానీ మరి దేవుడు అంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుని మాటలు అంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుని వాక్యం అంటే ఎందుకు లోబడరు? దేవుని ఎందుకు భయభక్తులు ఎందుకు కనపరచలేకపోతున్నారు? దేవుని విషయంలో ఎందుకు అనాసక్తిగా జీవిస్తున్నారు అనేది $1000 ప్రశ్న. ఈరోజు మనం ధ్యానించినట్లయితే 23వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాంలే. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వాక్యం. ఇప్పుడు శాస్త్రులు ఎలా ఉన్నారంట? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెను. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. చూసారా? శాస్త్రులు, పరిసయ్యులు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు అనేక మంది ఒకరిని వారి మతంలో కలుపుకొనుట కొరకు, ఒకరిని వారి యొక్క ధర్మశాస్త్రంలో పాలిభాగస్తులు
చేయడం కొరకు, ఒకరిని వాళ్ళ యొక్క యూదా మతంలో చేర్చుకోవడం కొరకు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారంట. ఎంతో విస్తారంగా శ్రమ పడుతున్నారు, ప్రయాస పడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. కానీ అతన్ని మతంలో చేర్చుకుంటున్నారు. తర్వాత మీరు ఆయన ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంట? నరక పాత్రులు అవుతున్నారు. అంటే మతము ఇంపార్టెంట్ కాదు. మతం అనేది మనిషి యొక్క మస్తిష్కంలో నుంచి పుట్టిందే మతం. మతం కాదు, కావాల్సింది మార్గం కావాలి. హల్లెలూయా. మార్గాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. శాస్త్రులను పరిశీలన ఉద్దేశించి చెప్తున్న మాట, మీరు అనేక మందిని మీ మతంలో కలుపుకోవడం కొరకు వాళ్ళని మీరు వెళ్ళట్లేదు పరలోకానికి, వాళ్ళని వెళ్ళే వాళ్ళకి ఆటంకంగా ఉన్నారు. కాబట్టి మతంలో కలుపుకునేది ప్రాముఖ్యత కాదు, కానీ ఒక మనిషిని మార్గంలో నడిపించేది ప్రాముఖ్యత. హల్లెలూయా. మతానికి మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. మతము భూ సంబంధమైనది, మార్గము ఆత్మ సంబంధమైనది. అందుకే యేసుక్రీస్తు నేనే మార్గం అన్నాడు తప్ప నేనే మతం అని అనలేదు. మతం వేరు. మతము ఆచారబద్ధమైనది, మతము భూ సంబంధమైనది, మతము మనిషి యొక్క ఆలోచనలో పుట్టింది మతం. కానీ మార్గము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధరణ ద్వారా నిత్య జీవానికి ఏర్పాటు చేయబడిందే మార్గం. ఆ మార్గంలో నడవడానికి ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు అన్నమాట 36వ వాక్యం చూడండి ఒకసారి. 26 అయ్యో అంగులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుని కంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులైన అందులారా, ఏది గొప్పది? బంగారము గొప్పదా? బంగారాన్ని శుద్ధి చేస్తున్నటువంటి దేవాలయం గొప్పదా? ఏది గొప్పది? ఆలోచన చేయండి. అందుకే శాస్త్రుల నీతి కాదు కావాల్సింది. ఏ నీతి కావాలి? యేసుక్రీస్తు నడిపించినటువంటి నిత్య జీవానికి సంబంధించిన నీతి కావాలి. అంటే వారి నీతి కంటే మన నీతి అధికం కావాలి. అధికం కాకపోతే మనము కూడా శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ఈ లోకంలో మిగిలిపోతాం. మనకు తెలుసు కదా, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు కదా. ఒకడు సుంకరి, మరి ఒకడు పరిసయ్యి. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతుంటున్నారు. చూడండి ఒకసారి 11వ వచనం, 18వ అధ్యాయం లూకా సువార్త 11వ వచనం. ఈ సుంకరి వలె ఏం చేస్తున్నాడు పరిసయ్యుడు? పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకుంటూ పక్కవాడిని తగ్గిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో ఏం కనబడుతుంది? నేను చాలా గొప్పవాడిని, నేను చాలా నీతిమంతుడిని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాడిని, నేను చాలా ప్రార్థన చేసేవాడిని, నేను చాలా భక్తిగా ఉండేవాడిని కదా, నేను దశమభాగం ఇచ్చేవాడిని, నేను కానుకలు చెల్లించేవాడిని, నేను మందిరంలో చాలా గొప్పవాడిని. అన్నిటికంటే ముఖ్యంగా సింపుల్ గా చెప్పాలంటే ఈ పక్కనే ఉన్న సుంకరి కంటే కూడా నేను చాలా మంచివాడిని. అంటే తనను తాను హెచ్చించుకుంటూ పక్కవాడిని తగ్గిస్తూ, సుంకరిని తగ్గిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు అంటాడు, తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడను. చాలా మందిలో ఇది కనబడట్లేదు. మందిరంలో తగ్గింపు జీవితం కనబడట్లేదు, మందిరంలో విశ్వాస జీవితం కనబడట్లేదు. తగ్గించుకుని హెచ్చించబడదు అని అంటే మనం మందిరంలో హెచ్చించుకుంటున్నాం, అతిశయపడుతున్నాం. నేనే బాగా ప్రార్థన చేయగలను, నేనే బాగా పాడగలను, నేనే బాగా చదవగలను, నేనే అనేటటువంటి స్వభావం బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి శాస్త్రుల నీతి వలె కనబడుతుంది మన నీతి, పరిసయ్యుల నీతి వలె కనబడుతుంది మన నీతి. ఇదిగో ఇక్కడ పరిసయ్యుడు కనబడుతున్నాడు మనకి. ఆ ప్రార్థనలో కూడా తన యొక్క డాంబికాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రార్థనలో కూడా తనను తాను హెచ్చించుకునే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కూడా ఏమాత్రము పడిపోయి తగ్గింపు లేనిటువంటి ప్రార్థన దేవుని మందిరంలో చేస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, వీళ్ళ నీతి ద్వారా వీళ్ళు నిత్య జీవానికి వెళ్ళరు. వీళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి. ప్రార్థనలు ఎలా ఉండాలో సుంకరి ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. చూడండి ఒకసారి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపి నేను నన్ను కరుణించుమని పలికి వచ్చాను. ఎన్ని మాటలు? పాపినైన నన్ను కరుణించు. ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. నేను పాపిని, నా మీద దయ చూపెట్టు. నేను పాపిని, ఇదిగో నా మీద నీ జాలి, నీ కనికరాన్ని కుమ్మరించు ప్రభు అని పశ్చాత్తాపంతో కూడిన ఒక్క మాట దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చి పెడబొబ్బలు పెట్టి
గోజాడి దేవుని సన్నిధిలో తగ్గింపు లేని ప్రార్థన ఎంత చేసినా గానీ ఆయన సన్నిధికి చేరదు. సుంకరి ప్రార్థన కాదు కావాల్సింది, పరిసయ్యుల ప్రార్థన కాదు కావాల్సింది, సుంకరి ప్రార్థనే కావాలి. సుంకరి అంటే నిషేధించబడినటువంటి వాడు. సుంకరుల్ని యూదులు సాంగత్యం చేయరు. అలాంటి సుంకరి మందిరంలోకి వచ్చి దేవుని వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలట్లేదండి. అంటే తనలో ఎంత పశ్చాత్తాపం ఉంది, తనలో ఎంత తగ్గింపు ఉంది, దేవుని ఎంతగా హెచ్చిస్తున్నాడు ఆయన, దేవుని యొక్క మహిమను ఎంత గొప్పగా హెచ్చుతున్నాడు ఆయన. అదిగో ఆ ప్రార్థన లేకుండా మన ప్రార్థనలో ఒకవేళ అలాంటి హెచ్చింపు ప్రార్థన ఉంటే మన నీతి అధికంగా అవ్వాలి. ఇక్కడ ఇద్దరు నీతిలో సుంకర నీతి దేవునికి అధికమైనట్లుగా, పరిసయ్యుని నీతి తగ్గించబడినట్లుగా, పరిసయ్యుని యొక్క ప్రార్థన హేమైనట్లుగా లేఖనాలను మనం చూస్తున్నాం. ఈ యేసుక్రీస్తు చెప్తున్న మాటల్లో ఈ 14వ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పాను. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అందుకే మనకున్న స్థితిని బట్టి, మనకున్నటువంటి అధికారాన్ని బట్టి మనం ఎప్పుడూ దేవుని యొక్క మందిరంలో హెచ్చించుకోవద్దు. తగ్గించుకునే మనసు మనం ప్రదర్శించాలి. తగ్గించుకొని ప్రార్థన మన యొక్క విశ్వాస జీవితంలో కనబడాలి. అప్పుడే మనం పరలోకానికి వారసులం. హల్లెలూయా. పరలోక రాజ్యము అంత ఈజీగా దొరికేది కాదు సుమా. పరలోక రాజ్యము, పరలోక నిత్య జీవము అంత ఆశామాషిగా దొరికేది కాదు. ఏదో వారానికి ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే పరలోకం దొరకదండి. ఇది వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు, లేదంటే రోజుకి ఒకసారి చేసేటటువంటిది కాదు భక్తి. నిత్యము దేవుని యొక్క సన్నిధిలో చేసేదే భక్తి. నిత్య జీవానికి వారసులు కావాలంటే నిత్యము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా మనం పరీక్షించుకోవాలో లేఖనాల ద్వారా నేర్చుకోవాలి. మనుషులను చూసి కాదు భక్తి నేర్చుకునేది. చాలా మంది మనుషులకు భక్తులైపోయారు. మనిషి ఏది చెబితే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ చెప్పింది లేఖనాల్లో ఉన్నదా లేదా అని గ్రహించేవాళ్ళు, గమనించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, పరిశీలించేవాళ్ళు, పరిశోధించేవారు చాలా తక్కువైపోయారు. ఈరోజు చాలా మంది వేషధారణతో కూడిన భక్తిని చేస్తున్నారు. పరలోకానికి వెళతామంటే ప్రశ్నార్థకంగా ఉంది. నిత్య జీవాన్ని పొందుకుంటామంటే అనుమానంగా ఉంది. మరి ఎందుకు చేస్తున్నాం భక్తి? చేయాలి కాబట్టి చేస్తున్నాం. భక్తి ఎందుకు చేస్తున్నాం? చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఆ ఆషామాషిగా చేసే భక్తి వల్ల నిత్య జీవం పొందుకోలేము, నిత్య జీవానికి వారసులు కాలేము. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించే వ్యక్తులే పరలోకం బయట వెలువడి ఉంటే, ధర్మశాస్త్రంలో ఏ మాత్రం కూడా అవగాహన కానీ, ఆలోచన కానీ, జ్ఞానం కానీ లేనటువంటి మన పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రం కాదు కావాల్సింది, యేసుక్రీస్తు యొక్క నీతి మనం ప్రదర్శించబద్ధమై ఉండాలి. యేసుక్రీస్తు అంటాడు, నరహత్య చేయకుండా బ్రతకడం ఈజీయే, కానీ నీ సహోదరుని ద్రోహి అని చెబితే నువ్వు నరకాగ్నికి లోనవుతావు. వ్యర్థుడా అని చెబితే మహాసభకు లోనవుతావు. ఈ మాటలు నీ నోటి వెంట రాకుండా ఉండాలి అంటే ముందుగా నీ హృదయంలో ఈ మాటలు ఉండకూడదు. ముందుగా హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. నీ హృదయంలో ఏ మాటలు అయితే ఉంటాయో ఆ మాటలు నోటి వెంట వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా విన్నా. శాస్త్ర నీతి కంటే, పరిసర నీతి కంటే మన నీతి అధికం కావాలి. అలా అధికమైనప్పుడే మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. అధికమైనప్పుడే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు ఈ మాటలన్నీ తన భూమి మీద జీవించిన కాలంలో మనకు నేర్పించాడు. వెళదాం మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి తిరిగి వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేది, వాటిని మానక వీటిని చేయవలెను. చెప్పండి, వాటిని మానక వీటిని చేయవలెను. చెప్పండి, వాటిని మానక వీటిని చేయాలి. వేటిని మానొద్దు? మానకూడదు, వాటిని మానకూడదు. కొత్త విషయాలను కూడా చేసే ప్రయత్నం చేయాలి. శాస్త్రులు, పరిశీలంట సొంపులను, జీలకర్రలను, పుదీనాలను దశంభాగం ఇస్తారంట, కానీ గోధుమలలో దశంభాగాన్ని ఎగ్గొట్టుతున్నారంట. అంటే ఏంటి దాని అర్థం?
సోంపు ఎంత పండుద్ది? మా అంటే ఒక బస్తా పండుద్ది. జీలకర్ర ఎంత పండుద్ది? మా అంటే ఒక బస్తా పండుద్ది కదా. పుదీనా ఎంత పండుద్ది? మా అంటే ఒక 2 సంచులు పండుద్ది. అంటే తక్కువ సంపాదనలో దశమ భాగం ఇస్తున్నారంట, గోధుమలో దశమ భాగాన్ని దొంగిలిస్తున్నారు. ఇప్పుడు తక్కువలో దశమ భాగం ఇచ్చి వాడు నీతిమంతులుగా చేసుకుంటున్నాడు. చూసారా, ఇదిగో మేము దశమ భాగం ఇచ్చాం, మీరు కూడా దశమ భాగం ఇవ్వండి. ఎరా మీరు గోధుమలో ఇవ్వట్లేదండి, మీరు కందులలో ఇవ్వట్లేదు, మీరు జొన్నలలో ఇవ్వట్లేదు, వడ్లలో ఇవ్వట్లేదు. వీళ్ళేమో దేంట్లో ఇస్తారంట? సోంపులోను, పుదీనాలోను, జీలకర్రలో. అంటే తక్కువ ఇన్కమ్లో దశమ భాగం ఇచ్చి ఇదిగో మేము ఇచ్చామండి అని చూపెడుతున్నారు. కానీ అసలైన దాంట్లో దశమ భాగాన్ని దొంగిలించి వీళ్ళు పరలోక రాజ్యము వెలుపట నిలబడ్డారు. పరలోక రాజ్యానికి దూరంగా ఉన్నారు. పరలోక రాజ్యానికి దూరంగా ఉండి వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళ యొక్క నీతిని మనం ఫాలో అయితే మనం కూడా ఏం చేస్తాం? వీళ్ళ నీతిని ఫాలో అయితే మనం ఏం చేస్తాం? మనం కూడా దశమ భాగాన్ని దొంగిలించే స్థితిలో వస్తాం. చాలాసార్లు దశమ భాగం గురించి చాలా మంది సిల్లీగా అనుకుంటారు, ఇవ్వకపోతే ఏమైందిలేండి. ఎవరు అడుగుతారు నన్ను ఇవ్వకపోతే? నిజమే, ఇవ్వకపోతే ఎవరు అడగరు. కానీ నిత్య జీవాన్ని కోల్పోతారు. నిన్నెవరు అడగరు, నిన్నెవరు బెదిరించరు, నిన్నెవరు హెచ్చరించరు, నీకెవరు పనిష్మెంట్ చేయరు. కానీ నీ విశ్వాసానికి గుర్తు నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా. నీ భక్తి జీవితానికి నిదర్శనము నీ భక్తిలో నిజాయితీ ఉందా లేదా, నీ భక్తిలో యథార్థత ఉందా లేదా, దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నావా లేదా, దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా అనడానికి నిదర్శనమే నీ క్రియలు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఇచ్చేదానిగా ఉన్నావా, దాచుకొని దొంగిలించేదానిగా ఉన్నావా? దాచుకొని దొంగిలించే వారం అయితే మన ప్రార్థన వెళ్ళిపోతుంది, మన భక్తి వెళ్ళిపోతుంది కదా, మన విశ్వాసం వెళ్ళిపోతుంది కదా. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి, దేవుడిచ్చిన బలమును ఉపయోగించి, దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి నీ సంపాదనలో 10% దేవుని సన్నిధికి తెమ్మంటే దాన్ని కూడా మనమే వినియోగించుకుంటున్నాం. కానీ పరలోకం మాత్రం కావాలి. కావాలా వద్దా? కావాలా? అందరికీ కావాలి పరలోకం. పరలోకం కావాలి కదా. డబ్బులు తీసుకుని వెళ్ళాం షాప్కి, డబ్బులు కడితేనే సరుకులు వస్తాయి. డబ్బులు మన దగ్గర పెట్టుకుని సరుకులు కావాలంటే వస్తాయా? నీకు ఆకలి అయితే ఉండొచ్చు కదా, నువ్వు పేదరాలుగా ఉండొచ్చు, కానీ అక్కడ షాపులు మాత్రం వెల చెల్లించాల్సిందే. వెల చెల్లించకుండా దేనిని పొందుకోలేదు. అందుకే పరలోకానికి సంబంధించిన వెలలో దేవుడు దశమ భాగమును నిర్ణయించాడు. ఆయన నిర్ణయించింది, మనుషులు నిర్ణయించింది కాదు ఇది, ప్రవక్తలు నిర్ణయించింది కాదు ఇది, పాస్టర్లు నిర్ణయించింది కాదు ఇది, లేవీయులు నిర్ణయించుకున్నది కాదు ఇది. సాక్షాత్తు దేవుడైన యెహోవాయే నిర్ణయించి ఆచరింప చేసినటువంటిది ఈ యొక్క దశమ భాగం. అందుకే యేసుక్రీస్తు నొక్కి చెప్పాడు. యేసుక్రీస్తు దాన్ని ఖచ్చితంగా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దాన్ని నియమించాడు కదా. ఎన్ని రకాలుగా వ్యర్థమైన ఖర్చులు అవుతాయి, అవి మనకు కనపడవు. కానీ దేవుని మందిరానికి తెచ్చే 10 రూపాయలే కనపడతాయి. ఎన్నో హాస్పిటల్ ఖర్చులు పెడతాం, ఎన్నో ఫంక్షన్ల ఖర్చులు పెడతాం, ఎన్నో రకాల ఖర్చులు పెడతాం. కానీ దేవుని సన్నిధి తెచ్చేటటువంటి డబ్బులు, ఆ దశమ భాగం, అది మనకి గొప్పగా కనపడుతుంది. అందుకంటాడు, మీరు శాస్త్రులు వేషధారులుగా ఉన్నారంట, పరిసయ్యులు వేషధారులుగా ఉన్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట, అందరికీ కనపడాలని పుదీనాలో దశమ భాగం తీశారు, సోంపులో దశమ భాగం తీశారు, జీలకర్రలో దశమ భాగం తీశారు. 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను మర్చిపోయారు. అది న్యాయంగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, విశ్వాసమును విడిచిపెట్టుట. విశ్వాసం లేదు కానీ సోంపులో దశమ భాగం ఇచ్చారు. కనికరం లేదు వాళ్ళ దగ్గర. కనికరం అంటే ఒకరోజు యేసుక్రీస్తు దేవాలయానికి వెళ్ళి విశ్రాంతి దినమున ఊచ చెయ్యి కలిగిన వాడిని బాగు చేసేటప్పుడు వాడు ఏమన్నారు? ఈరోజు విశ్రాంతి దినము, నువ్వు ఈ కార్యము చేయడానికి వీల్లేదు. ముందా కనికరం వాళ్ళలో కనికరం ఉంటే, వాళ్ళలో జాలి ఉంటే, వాళ్ళలో దయ ఉంటే ఇదిగో ఈ ప్రస్తావన తీసుకురాదు. ఆ రోజు కొన్నింటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని బాగు చేసిన తర్వాత వాడు తన పరుపు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆ రోజు విశ్రాంతి దినం వాడు పట్టుకున్నాడు. ఈ రోజు విశ్రాంతి దినం, పరుపు ఎందుకు ఎత్తుకున్నావు? అసలు వీడు ఆలోచించాల్సింది ఏంటంటే 38 ఏళ్ల నుంచి పడిపోయిన వీడు నడవడం ఏంటి? వీడిని నడిపించిన వాళ్ళు ఎవరు?
ఇంత అద్భుతం ఎలా జరిగింది అనేది పక్కన పెట్టేశారు. ఏమడుగుతున్నారు వీళ్ళని? నువ్వు పరుపెందుకు ఎత్తుకున్నావురా ఈరోజు విశ్రాంతిను? అయ్యో శాస్త్రులైనటువంటి అంధులారా, వేషధారులారా, వాడు బాగుపడే దాని గురించి ఆశ్చర్యపడట్లేదే? కుంటివాడు నడుస్తున్నాడని, గుడ్డివాడు చూస్తున్నాడని దాన్ని బట్టి మీలో విస్మయం కలగట్లేదే? మీలో కనికరం లేకుండా పోయిందే కదా, జాలి దయ లేకుండా పోయింది కదా, ఆశ్చర్యం లేకుండా పోయింది కదా. వారి మనసు కఠినమైపోయి విశ్రాంతి దినమును పాటించడం దాంట్లో నిమగ్నం అయిపోయారు తప్ప, ఒక అంగహీనుడు 38 సంవత్సరాల నుంచి పడిపోయి స్వస్థపడితే దాన్ని బట్టి వారు ఆశ్చర్యపడట్లేదు. అంటే వాళ్ళ హృదయాలు ఎలా అయిపోయాయి? ధర్మశాస్త్రమును పాటించకుండా విశ్రాంతి దినమును అతిక్రమిస్తే వాడిని ఎలా శిక్షించాలి, వాడిని ఎలా ఫైన్ వేయాలి, వాడిని ఎలా దండించాలి, వాడిని ఎలా దోషిగా ప్రకటించాలి, దాని మీద ఉన్నటువంటి ఆశ, అంత ఇంట్రెస్ట్ ఇంకా వేరే విషయం మీద లేదు. అందుకే వాడి నీతి కంటే మీ నీతి అధికము కావాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వారి నీతి కాదు, వారి ఆలోచనలు కాదు, వారి పద్ధతులు కాదు. మన నీతి అధికమైతేనే మనం పరలోకంలో ప్రవేశించగలం. మన నీతి ఎక్కువైతేనే మనం నిత్య జీవములో ప్రవేశించగలం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రికత్వముతోను నిండి ఉన్నది. ఏం చేస్తారంట? మందిరానికి వచ్చినప్పుడు మంచిగా తెల్లని వస్త్రాలు ధరించి మంచి విశ్వాసిగా మంచిగా బైబిల్ పట్టుకొని ఎంతో భక్తిగా వస్తారు. కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందంట? ఎలా ఉంది హృదయం? ఎలా ఉంది? దోపుతో, అంటే బాగా ఈర్ష్యతో, ద్వేషంతో నిండిపోయింది. వాళ్ళ హృదయాలు అజితేంద్రియత్వముతో నిండిపోయింది. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే, ఒక వంట చేసినటువంటి గిన్నె లోపల కడగకుండా బయట తెల్లగా ఉంచి ఇదిగో వంట చేయమని చెప్పిస్తే దాన్ని చూసిన తర్వాత అది ఎన్నో రోజుల నుంచి కడగకపోతే అదంతా గబ్బు వాసన వస్తుంది కదా. అప్పుడు అంటారు బయట తెల్లగా ఉంది, లోపల శుద్ధి చేసి తీసుకురా వంట చేద్దామంటారు. అది వంటకి పనికిరాదు. బయట తలదండ ఆడుతూ ఉండొచ్చు, కానీ దాని లోపల జిడ్డుతోటి భయంకరమైన వాసనతో ఉండిపోయినది. అది శుద్ధి చేయబడాల. అనేక మంది శాస్త్రుల యొక్క హృదయాలు అలాగనే ఉన్నాయి. అనేక మంది పరిసయ్యుల యొక్క హృదయాలు అలాగున్నాయి. పైకి భక్తిగా కనబడుతున్నారు, పైకి తెల్లని వస్త్రములు ధరించి భక్తిగా కనబడుతున్నారు, వేషధారుల వలె మందిరానికి వస్తున్నారు. కానీ హృదయాంతరంగమును పరిశీలించు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? వాళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులుగా, లోపల క్రూరమైన తోడేళ్లుగా వాళ్ళు కనబడుతున్నారు. ఈరోజు సంఘాల్లో అనేక మంది ఇలాగనే ఉన్నారు. వారిని బట్టి ఆయన అంటాడు, మీరు నిత్య జీవానికి చాలా దూరంగా ఉన్నారు, పరలోకానికి చాలా దూరంగా ఉన్నారు. మీరందరూ కూడా గిన్నె పళ్ళెముల గురించి ఆయన మాట్లాడుతూ వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల ఆదివారము. ఎందుకన్నా మందిరం రాలేదంటే వాటర్ రాలేదు, పాస్టర్ గారు స్నానం చేయలేదు. ఏ కావాలి? దేహశుద్ధి కావాలి కదా, తలస్నానం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, మంచి ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి శుద్ధిని ఆలోచిస్తున్నారు. కానీ హృదయ శుద్ధి గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది? దేవునికి కావాల్సింది హృదయ శుద్ధి కదా, దేవునికి కావాల్సింది ఆత్మశుద్ధి కదా, దేవునికి కావాల్సింది అంతరంగ శుద్ధి కదా. అంతరంగ శుద్ధి చేసుకోకుండా అంతరంగంలో కుళ్ళుతోటి, అంతరంగంతో పాపముతోటి, అంతరంగంతో ద్వేషంతో నిండిపోయి పైన భక్తిగా వస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఇలాగనే ప్రవర్తించాడు శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి. శరీర సంబంధమైన స్నానము ఈ లోక సంబంధమైనదే శుద్ధి. నీ పక్కవాడికి చెమటకంపు రాకుండా పనికొస్తుంది, అంతవరకే. కానీ హృదయ శుద్ధి నిత్య జీవనం నడిపిస్తుంది. హల్లెలూయా. అంతరంగ శుద్ధి నిత్య జీవనం నడిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఏలియా గారిలో ఉన్న ప్రభావం ఎలాంటిది? ఏలియా గారిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఎలాంటిది? ఏలియా గారు ఒక్కసారి మాట్లాడితే 3.5 సంవత్సరాలు వర్షమే పడలేదు. ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన సామర్థ్యం ఎంత గొప్పది, ఆయన ప్రభావం ఎంత గొప్పది, ఎంత తీవ్రమైంది. షోమ్రోను రాజు అయిన ఆహాబు ముందు నిలబడి ఆయన శపథం చేశాడు, దేవుని కొరకు మాట్లాడాడు, రోషము కలిగి మాట్లాడాడు. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఏలియా దాని అవతారం ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? బాహ్య శుద్ధి కాదు కావాల్సింది, దేహ శుద్ధి కాదు కావాల్సింది, అంతరంగ శుద్ధి కావాలి. పరలోకానికి వారసులు కావాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే అంతరంగ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చెప్పాలి. ఎవరు చూస్తారు దేవుణ్ణి? తెల్ల బట్టలు ధరించుకొని కదా, పట్టు వస్త్రాలు ధరించుకొని, కొత్త బైబిల్ చేతు పట్టుకొని మంచిగా వెళతా ఉంటుంటే దేవుడు వస్తాడా? నిన్ను శబాష్ అంటాడా?
బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా? కాదండి. దేవుడికి ఏం కావాలంట? హృదయ శుద్ధి. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. నీ హృదయ ఆలోచనలు ఏంటో ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకు తెలుసు. ఆయన దృష్టికి మరుగైనది లేదు. నీకు ఆలోచన పుట్టక మునిపే, నీకు తలంపు రాక మునిపే ఆయన ఎరిగిన దేవుడు. ఆయన ఎరిగిన దేవుడు. చూసారు, చాలా మంది ఇలాంటి ఆలోచనలతో మందిరానికి వస్తున్నారు కాబట్టి నిత్య జీవానికి దూరంగా నిలబడిపోయారు. నిత్య జీవానికి దూరం అయిపోతున్నారు. నిత్య జీవులో ప్రవేశించడానికి వారు ప్రశ్నార్థకంగా మిగిలిపోయారు. భౌతిక సంబంధ కోరికలు చంపుకోలేకుండా, భౌతిక సంబంధ ఆలోచనలు పక్కన పెట్టకుండా, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు, భౌతిక సంబంధ ఆలోచనలు రెండింటిని కలిపి మందిరంలో ప్రవేశిస్తున్న కారణంగా అనేక మంది శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె మిగిలిపోతున్నారు. మీ నీతి వారి నీతి కంటే అధికము కావాలి. హల్లెలూయా. మన నీతి వారి నీతి కంటే హెచ్చించబడాలి. హల్లెలూయా. ఏది కావాలి ఈరోజు? తండ్రి అయిన దేవుడు కావాలా? తండ్రి చేత నిర్మించబడిన నిత్య జీవం కావాలా? ఏది కావాలి అమ్మా? పరలోకం కావాలా? దేవుడు కావాలా? ఏది కావాలి చెప్పండి? దేవుడు కావాలా? దేవుడు కావాలని వాడు ఎంతమంది? పరలోకం కావాలనుకున్నాడు ఎంతమంది అమ్మా? పరలోకం ఇంపార్టెంటా? దేవుడు ఇంపార్టెంటా? ఎవరు ఇంపార్టెంట్? పరలోకం ఉందా చెప్పాలి? పరలోకం ఉందా? చూసారా, పరలోకంలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పరలోకంలో గొప్పవాడు ఉన్నాడు, చివరివాడు ఉన్నాడు, సింహాసనం మీద కూర్చుండేవాడు ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్న వారికి పరిచయం చేసేవాడు కూడా ఉన్నాడు. పరలోకంలో అర్హతలు ఉన్నాయి. కానీ పరలోకాన్ని సృష్టించిన దేవుడే కావాలని కోరుకుంటే పరలోకానికి వారసుడు నువ్వే. హల్లెలూయా. తండ్రి కావాలా? తండ్రి చేత నియమించబడిన కంపెనీ కావాలంటే, నా కంపెనీ కావాలి, ఇన్కమ్ వస్తుంది అనుకుంటే, ఆ తండ్రికి అలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. తండ్రికి వారసుడు అయితే తండ్రిది ఏదైతే ఉందో అదంతా మనదే. తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుకుంటాం. అందుకే నిత్య జీవాన్ని కలిగించినటువంటి దేవుణ్ణి చేరుకోవాలంటే ఈరోజు కావాలి మనకి హృదయ శుద్ధి కావాలి. హల్లెలూయా. హృదయాన్ని శుద్ధి చేసుకునే ఆలోచన మనకు కావాలి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో హృదయ శుద్ధి లేకుండా భక్తులుగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తిని మీకు చూపెడతాం, ఒక కుటుంబాన్ని మీకు చూపెడతాం. మనందరికీ తెలిసినటువంటి కుటుంబమే. ఆ కుటుంబాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూద్దాం. అందరికీ బాగా తెలిసే అమ్మా, అందరికి బాగా తెలిసే చదవండి. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మేడు. భార్య ఒకటి వాడు దాని వెలలో కొంత దాచుకొని, భార్య ఎరుకనే అంటే భార్యకు తెలిసి దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాడంట. ఆనాటి కాలంలో సంఘం విస్తరించబడుతుంది. అనేక మంది సంఘస్థులు వారి యొక్క స్థిర క్షరాస్తులు అమ్మి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టి పరిచర్య కొరకు వాడమని చెప్పారు. ఆ సందర్భంలో వీళ్ళు పొలమమ్మడానికంటే ముందు కుప్రాలో ఒక యేసేపు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. కుప్రాలో ఆ యేసేపు గారు ఏం చేశారంటే, తను కూడా తన యొక్క పొలాన్ని అమ్మి అపొస్తలుల దగ్గరికి పెట్టాడు. ఆయన పేరును యేసేపును మార్చేసి హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చేటటువంటి బర్నబా అనే పేరు అతనికి పెట్టారు. ఆయన కూడా ఆయన యొక్క ఆస్తులు అమ్మి అపొస్తలులకు ఇచ్చాడు. ఆయన ద్వారా ప్రేరేపించబడినటువంటి అననీయ అనబడిన వ్యక్తి కూడా తన భార్యతో మాట్లాడాడు, అమ్మా మనం కూడా మన పొలం అమ్ముదాం, పొలం వచ్చిన డబ్బులు తీసుకెళ్లి అపొస్తలులకు ఇచ్చేద్దాం. వారు చాలా పరిచయం చేస్తున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి పొలం అమ్మారు. ఇద్దరు కలిసి డబ్బులు లెక్క పెట్టుకున్నారు. లెక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ యొక్క అసలు యొక్క ఆలోచన బయటకు వచ్చింది. ఏంటంటే, వామ్మో ఇన్ని డబ్బులా? ఏమనుకున్నారండి? అమ్మో ఇన్ని డబ్బులా, ఇన్ని వద్దు, కానీ మన పిల్ల పెళ్లి ఉంది కదా, కొన్ని డబ్బులు పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి కొన్ని డబ్బులు తీసేసుకున్నారు ఇద్దరు కలిసి. అననీయ గారు మిగిలిన డబ్బులు తీసుకొని బయలుదేరాడు. అంతకుముందే సంఘంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్న వాళ్ళందరికీ అప్రిషియేషన్ జరుగుతూ ఉంది. శాలువలు కప్పి సన్మానించడం, చప్పట్లు కొట్టి అభినందనలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూశారు పాపం వీళ్ళు. మేము కూడా ఇలా అవ్వాలనుకున్నారు, మంచి ఆలోచనే. కానీ అననీయ గారు డబ్బు తీసుకొని వెళ్ళి పేతురు గారి పాదాల యొద్ద పెట్టాడు, అపొస్తలుల పాదాల యొద్ద పెట్టాడు. పెడితే అప్పుడు జరిగిన పరిణామాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం. అప్పుడు పేతురు సాతాను
చెప్పండి ఒకసారి. అననీయతో పేతురు గారు అంటున్నాడు, అననీయ, నీ భూమిలో కొంత వెలను దాచుకొని పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చితివి? చెప్పండి, పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చితివి? పరిశుద్ధాత్మను ఎవరైనా మోసం చేయగలరా? అవునండి. నీ జీతం ఎంతో పరిశుద్ధాత్మను తెలియదా? నీ సంపాదన ఎంతో పరిశుద్ధాత్మను తెలియదా? నీ ఖర్చు ఎంతో దేవునికి తెలియదా? అన్నీ తెలిసిన దేవుని దగ్గరే మన యొక్క నాటకాలు ఒకవేళ ఆడినట్లయితే ప్రభా నేను ఏమి ఇవ్వగలనయ్యా కదా? ఏం పాట పాడతాం? ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకు, నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. ఇప్పుడు డబ్బు ఖర్చు లేకుండా చేసే పని ఏంటి కదా? ఏమి ఇవ్వలేడంట వీడు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, కానీ దేవునికి మాత్రం ఏమి ఇవ్వలేడంట. అదే హాస్పిటల్ ఐసీయూలో పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఏమా మనకు కూడా బీపీ డౌన్ అయింది అనుకుంది, మనం కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకుంది. ఎంత ఖర్చు పెట్టాలా? ఎంత ఖర్చు పెట్టాలా? అన్నీ బాగున్నప్పుడేమో ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, అన్నీ బాగుంటే ఏమి ఇవ్వలేవు. రోగం వచ్చి హాస్పిటల్లో పెడితే వాడు 1,00,000 కట్టమంటే లేవయ్యా ఏమీ లేనంటే గెటౌట్ బరా, నీకోసం గాంధీ ఉంది, ఏముంది నిమ్స్ కాదు, నిమ్స్లో డబ్బులు అయితే ఉస్మానియా, నీకోసం అక్కడ ఇక్కడ కాదు. అన్నీ బాగుంటే ఏమి ఇవ్వలేవు. మంచాలు పడ్డప్పుడు లక్షలు వస్తూనే ఉంటాయి, ఇక లక్షలు వేలు దారం వస్తూ ఉంటావు. అయినా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? ఇంత గొప్ప దేవుని యొక్క దగ్గర మన కుప్పిగంతులు ఎందుకు? ఇంత గొప్ప దేవుని దగ్గర, ఆరోగ్యం ఇచ్చిన దేవుని దగ్గర, ఆయుష్ ఇచ్చిన దేవుని దగ్గర, ఏమంటే ఇంత మంచి జీవన విధానాన్ని కలగజేసిన దేవుని దగ్గర ఎందుకండి ఈ నాటకాలు? దేవునికి ఇవ్వాల్సింది దొంగిలిస్తాం, దేవునికి ఇవ్వాల్సింది దాచుకుంటాం కదా. హాస్పిటల్ అయితే లక్షలు వేలు ఖర్చు పెట్టి ఒక్కరోజు బ్రతకడానికి ప్రయాసపడతాం. వీళ్ళు అదే చేశారు. అననీయ సప్పీరా కొంత దాచుకున్నారు. కొంత చెప్పండి ఎంత? కొంత. డబ్బులు ఎవరై? వాడే. డబ్బులు వాడేనండి, వాడు దాచుకున్నారు. డబ్బులు ఎవరైనా దాచుకుంటాం కదా, మనం కూడా దాచుకుంటాం. కానీ దేవునికి ఇవ్వాలి, నీవు ఖర్చు పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ డబ్బులు నావి, నా కష్టార్జితం అనుకోవడానికి వీల్లేదు. నీ కష్టార్జితం అయితే ఆరోగ్యం ఇచ్చింది ఆయన, బలం ఇచ్చింది ఆయన, శక్తినిచ్చింది ఆయన. ఒకరోజు జ్వరం వచ్చి డుమ్మా కొడితే ఒకరోజు శాలరీ కట్ చేస్తారు. ఎంత కట్ చేస్తారు? నెల రోజులు నువ్వు ఒక్కరోజు డుమ్మా కొట్టకుండా ఆరోగ్యం ఇచ్చి డ్యూటీకి పోయి చేసుకోరా, దాంట్లో 10% మందిరానికి ఇవ్వరా అంటే ఏమీ ఇవ్వలేదు. పాటపాడి హాస్పిటల్ వండుకో లక్షలు ఖర్చు పెడతావు. అసలు దూరం వెళ్లకుండా ఉండాలి అని అంటే ముందే దేవుని యందు విధేయత కలిగి జీవించాలిగా, దేవుని యందు విశ్వాసంతో నమ్మకంగా ఉండాలిగా. ప్రభువా ఈ ఆయుష్ నీది, ఈ ఆరోగ్యం నీది, ప్రభువా ఈ జీవితం నీది నైనా, నీకంటే నాకు ఎవరు గొప్ప? పక్క వాళ్ళకి వెళ్ళి సాక్ష్యం చెప్పంటే చాలా చెప్తాం, కానీ క్రియల రూపంలో మన సాక్ష్యం లేదు, చెప్పిన దాని ప్రకారంగా మన జీవితం లేదు. దాన్నే వేషధారణ, దాన్నే సోంపులో పుదీనాలో జీలకర్రలో 10వ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన దాన్ని విస్మరించారు. పాపం పొలం అమ్ముకున్నారు, డబ్బులు వాడే కొంత దాచుకున్నారు, కొంత తీసుకుని వెళ్ళి పాదముల యొద్ద పెడితే, అయ్యా అననీయ ఇంతకే అమ్మారంటే, అవునయ్యా ఇంతే అన్నాడు. అన్న వెంటనే ఏమైపోయాడు? హార్ట్ అటాక్ అండి. హార్ట్ ఆగిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ దేవుడు ఆపేశాడు. దేవుడు ఇచ్చినటువంటి దేవునిలో నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. జీవాత్మ ఆయనలోకి వచ్చేసింది. దేవుడు అబద్ధమాడిన వెంటనే, అపొస్తలుల పాదముల యొక్క అబద్ధమాడిన వెంటనే, దైవజనుల సమక్షంలో అబద్ధమాడిన వెంటనే దేవుడు తన ఆయుష్ను ఆపేశాడు. చనిపోయాడు. ఇతను తీసుకొని వెళ్ళిపోతున్నారు శ్మశానానికి. తర్వాత ఇంకా సప్పీరా గారు ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తుంది. మా ఆయన ఇంకా రాకపోయా, ఎంత ఘన సన్మానం జరుగుతుందో ఏంటో, ఎన్ని దండలో ఎన్ని చప్పట్లో కదా, ఎంత జరుగుతుందో. పాపం ఈమె ఎదురు చూసి ఇంకా రావట్లేదని చెప్పి ఈమె కూడా బయలుదేరింది పేతురు గారి దగ్గరికి. వస్తూ ఉండగానే పేతురు కూడా నాలంటోడే వచ్చిన దాకా కూడా ఆకుండా దాంట్లోనే అడుగుతుండమ్మా,
ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అప్పుడు పేతురు చూసారా, మళ్ళీ ఆమెను కూడా అడుగుతున్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? 9వ వచనం. అందుకు పేతురు అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పింది. 8వ వచనం కదా, అవును ఇంతకే అని చెప్పిన. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వాళ్ళ మోసుకొని వచ్చిన వారి పాదములు ఇక్కడనే ఉన్నవి అని చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణం విడిచింది. ఇప్పుడు దాచుకున్న డబ్బులు ఏమయ్యాయి చెప్పాలమ్మా రాజం గారు? సగం పాదాల దగ్గర పడ్డాయి, సగం డబ్బులు ఏమి ఇంట్లో దాచుకుంది, ఏమో కూడా వచ్చి పాదాల దగ్గర పడి ప్రాణం విడిచింది. ఇప్పుడు పాపం వాడు ఇంట్లో దాచుకున్న డబ్బుల పరిస్థితి ఏంటి? ఏమైంది? ఏమయ్యాయో, ఎవడ దొరికాయో, ఎవడెత్తుకుపోయాడు కదా. అందుకే దేవుని దగ్గర మన యొక్క కుయుక్తులు పనికిరావు, మన యొక్క దురాలోచనలు చల్లవు, మన నీతి పనికిరాదు. అందుకే యథార్థమైన భక్తి జీవితాన్ని కనపరచాలి. యథార్థత ఎంత వచ్చిందో అంతలో మనం యథార్థంగా ఉండాలి. వేషధారణ వద్దు, కపటమైన విశ్వాస జీవితం వద్దు. నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే అది అంత ఆషామాషిగా దొరికేది కాదు. ప్రతి విషయంలో ప్రతి క్షణము మనం దేవుని యొక్క భయభక్తులు కనపరచాల్సిందే. చిన్నది కానీ అది పెద్దది కానీ అది ఏదైనా కానీ ప్రతి విషయంలో మనం ఒక నిబద్ధత కలిగిన క్రైస్తవులుగా ఉండాల్సిందే. తీర్మానించుకుంటే ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిందే. నిర్ణయించుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. ఒక్కసారి రక్షించబడిన తర్వాత, పరలోక సంబంధమైన వరములు రుచి చూసిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత నీ ఇష్ట ప్రకారం జీవిస్తుంటే కుదరదు. మనందరము కలిసి పరిశుద్ధ గ్రంథానికి లోబడి జీవించాల్సిందే. మన ఇష్టం కాదండి, ఇక్కడ ఈ ఇష్టం, మన చిత్తం కాదు, దీని చిత్తం. దీని చిత్తం కాదు అని అంటే నువ్వు లోకంలో ఉండొచ్చు. దీని చిత్తం నేను బ్రతకలేను అని అంటే లోకంలో జీవించవచ్చు, నీకే అభ్యంతరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను లోక సంబంధంగా జీవిస్తా, మళ్ళీ నేను దీన్ని ఫాలో కాలేను అని అంటే ఇక్కడికి వచ్చి వ్యర్థం. అందుకే శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. ఆయన వారి హృదయ కాఠిన్యమును బట్టి దుఃఖపడి కోపముతో వారిని కలియ చూసి చూసారు, ఇక్కడ జరుగుతుంది సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుడని ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఓరగుండిరి. అప్పుడు ఆయన వారి హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోపముతో వారిని కలియ చూసి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయిన వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. సమాజ మందిరంలో జరిగిన సంఘటన అజితేంద్రియత్వముతోను పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ లోపల ఈర్ష్యతో ద్వేషంతో నిండిపోయినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్యలో యేసుక్రీస్తు ఊచ చేయగలవాడిని బాగు చేశాడు. ఎలా బాగు చేశాడంటే అక్కడ వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే యేసుక్రీస్తుకి వాళ్ళ హృదయంలో కఠినత్వం ఉంది. వాళ్ళ హృదయంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంతో పాటు ఏముంది? కఠినత్వం ఉంది. ఒక ఆయన రిక్షాలో నిండు చూలాలని రిక్షాలో కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ వస్తున్నాడు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేసిన తర్వాత, అయ్యా ఎందుకు నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావు, అటు తిరిగి వెళ్ళాలి కదా అని చెప్పాడు. అయితే ఆయన అన్నాడు, రిక్షాలో ఉన్న అతను, అయ్యా నా భార్య నొప్పులతో బాధపడుతుంది, రైట్ రూట్లో వెళితే హాస్పిటల్ దూరం అవుతుంది, అందుకే రాంగ్ రూట్లో వస్తున్నా, హాస్పిటల్ దగ్గర అవుతుంది అని చెప్పి అని అన్నాడు. వాస్తవానికి కదా రాంగ్ రూటా రైట్ రూటా? రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళని పనిష్ చేయాలన్నా అవుతా చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ తన హృదయ కాఠిన్యాన్ని బట్టి కాదు,
చట్టాన్ని పక్కన పెట్టాడు. చట్టాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను బట్టి, తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కనికరాన్ని బట్టి, తన హృదయంలో ఉన్నటువంటి దయను బట్టి ఓకే యూ కెన్ గో అని చెప్పి దారి ఇచ్చేసాడు. ఇప్పుడు చట్టానికి లోబడ్డాడా? చట్టాన్ని అతిక్రమించాడా? చట్టాన్ని అతిక్రమించాడు. ఇప్పుడు దేవునికి దగ్గరయ్యాడు, చట్టానికి దూరం అయ్యాడు. చట్టానికి దూరం అయ్యాడు కాబట్టి దేవునికి దగ్గర అయ్యాడు. చట్టం కంటే దయ ఇంపార్టెంట్. చట్టం కంటే ఒకరి మీద ప్రేమ ఇంపార్టెంట్. చట్టాలు ప్రాణం పోయలేవు, ధర్మశాస్త్రం ప్రాణం పోయలేదు, కనికరము ప్రాణం పోయగలుగుతుంది. దయ, జాలి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి చట్టాన్నైనా అతిక్రమించాల్సిందే అని చెప్పి అతన్ని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేసి ఆ వ్యక్తిని అభినందించాడు. టీవీలో, పేపర్లో ఆ వ్యక్తి పేరు మారుమోగిపోయింది. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, వారు ధర్మశాస్త్రోపదేశకులు ప్రకటిస్తారంతే, వాడు ఫాలో కాదు. యేసుక్రీస్తుని పట్టుకొని ఎక్కడ శిక్షించుదామా, ఎక్కడ అవకాశం దొరుకుతుందని ఎదురు చూశారు. సమాజ మందిరంలో ఎదురు చూస్తున్నారు. ఒక ఊచ చేయగలవాడు వచ్చాడు, ఆయన స్వస్థపరచాలని యేసుక్రీస్తు అనుకున్నాడు. కానీ ఆ రోజు ఏం రోజు? అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి అని దేవుని యొక్క ధర్మశాస్త్రం మాత్రమే వాళ్ళ హృదయంలో ఉంది. కానీ ఒక వ్యక్తి స్వస్థపరచబడతాడు, ఇంతకు మించినటువంటి దేవుని ప్రేమ ఏముంది అని వాడు గ్రహించలేకపోయాడు. అందుకే మీ నీతి శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మీద ఆ రోజు నరహత్య చేయాలని ఆయన పట్టుకోవాలనుకున్నారు, ఆయన చంపేయాలనుకున్నారు, ఆయన మీద కుట్ర జరుగుతుంది. అయినా దాన్ని లెక్క చేయకుండా ఆ ఊచ చేయగలిగిన వాడిని ఆయన స్వస్థపరిచాడు. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన? ఒక సందర్భంలో చెప్పాడు, నేను ప్రవక్తల వచనములైనను ధర్మశాస్త్రములైన కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నెరవేర్చుడికే గాని కొట్టివేయడానికి నేను రాలేదు అన్నటువంటి యేసుక్రీస్తు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. కారణం ఏంటంటే అది అక్కడ ఆయనకి ఇంపార్టెంట్. ఆయన కనికరాన్ని ప్రేమించాడు, ఆయన దయను కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఆ విషయంలో ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. అంటే ఒక వ్యక్తి పాపములో ఉండి పవిత్రుడిగా ఉండే అవకాశం లేదు. పాపం పోవాలంటే కడగబడాల్సిందే. దేంతో కడగబడాలి? కొంతమంది పాలతో కడుగుతున్నారు, కొంతమంది దేంతో కడుగుతున్నారు? ఏమండి? పాలాభిషేకం చేస్తున్నారు కదా. ఎందుకు? మా పాపాలు పోవాలి, మేము చేసినటువంటి అపరాధాలు పోయి మాకేమి రావాలి? అమ్మా ఏమి రావాలి? పాలాభిషేకం ఎందుకు చేస్తారు? పుణ్యం రావాలి, పాపం పోవాలి, పుణ్యం రావాలి. దానికోసం ఏం చేస్తున్నారు? అంటే పాలాభిషేకం చేస్తే, పాలతో కడిగితే పాపాలు పోతాయా? దేంతో కడగాలి? వాక్యముతో ఉదక స్నానము చేయాలి. వాక్యంతో ఉదక స్నానం చేయాలి. అందుకే దావీదు గారి యొక్క తన యొక్క ప్రార్థనలో 7వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడు ఆయన? నేను పవిత్రుడగునట్లు, చెప్పండి, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు. పాపం పోవాలంటే అలా కడుక్కోవాలంటే మనం అలా కడుక్కుంటేనే మన యొక్క హృదయాన్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాం, దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి చూద్దాం కొన్ని మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యం. తనను నమ్మిన యూదులతో, చెప్పండి ఒకసారి, తనను నమ్మిన యూదులతో అంటే బాగా నమ్మకమైన వాళ్ళతో, బాగా ప్రేమించే వాళ్ళతో, బాగా ఎవరితో తిరుగుతారో వాళ్ళతో కొన్ని విషయాలు ఈయన తర్కించాడు. తనను నమ్మిన యూదులతో యేసుక్రీస్తు తర్కిస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని ఎలా చెప్పుచున్నారని వారిని ఆయనను అడిగారు. యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని యేసుక్రీస్తు అంటున్నాడు యూదులతో. మీరు అబ్రహాం సంతానం అంటారు, మరి అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం మీలో కనబడట్లేదండి. కాబట్టి ఇప్పుడు మనం చాలా మంది నేను పాస్టర్ గారు కొడుకునండి అంటారు.
మరి పాస్టర్ గారిలో ఉన్నటువంటి ప్రార్థన మీలో ఎందుకు కనపడట్లే? పాస్టర్ గారి కొడుకులో ఉన్నటువంటి పాస్టర్ గారిలో ఉన్నటువంటి విశ్వాసం మీలో ఎందుకు కనపడట్లే? మా పుట్టుక క్రైస్తవులు అండి అంటారు. మరి మీ తాత ముత్తాతల కాలంలో ఉన్నటువంటి విశ్వాస భక్తి జీవితం ఇదేనా కదా? పుట్టుక క్రైస్తవం అని చెప్పుకుంటారు, ప్రార్థన చేయండి రాదు పాస్టర్. మరి ఎట్లా క్రైస్తవుడు? అండి ప్రార్థన చేయడం రాదు కానీ పుట్టుక క్రైస్తవుడు అంటాడు. వాక్యం చేయడం రాదు, పుట్టుక క్రైస్తవుడు అంటాడు కదా. అంటే చెట్టు మీద చెప్పుకొని కాయలు అమ్ముకోవడం భూమి మీద సాధ్యం కానీ పరలోకంలో సాధ్యము కాదు. ఎవరి భక్తి వాడిదే, ఎవరి నీతి వాడిదే, ఎవరి విశ్వాసం వాడిదే. ఎవరు ఎవరికి రికమెండేషన్ చేయలేరు, ఎవరు ఎవరిని ప్రమోట్ చేయలేరు. నిన్ను నీవే ప్రమోట్ చేసుకో, నిన్ను నీవే ఎక్స్పోజ్ చేసుకోవాలి, అక్కడ నిన్ను నీవే ప్రదర్శించుకోవాలి. నీ భక్తి నీదే, నీకు మించి. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటాడు. రక్తస్రావం కలిగిన స్త్రీతో ఏమంటాడు ఆయన? అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఆయన అన్నాడా? నాలో ప్రభావం నీలోకి వచ్చి స్వస్థపరచబడ్డావు అన్నాడా? నా ప్రార్థన ద్వారా నువ్వు స్వస్థ పొందుకున్నావు అన్నాడా? అంటే నీ విశ్వాసం, నువ్వు విశ్వాసం లేకపోతే నేను 100 ప్రార్థన చేసినా అక్కడికి కార్యం జరగదు. ముందుగా విశ్వసించాల్సింది నీవు, భక్తి చేయాల్సింది నీవు. కాబట్టి ఈయన అంటాడు మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు కదా, మరి అబ్రహాము దేవుని నమ్మిన అదే తనకు నీతి గాయించబడితే మరి ఆ నీతి మీలో కనబడట్లేదేంటి? ఆ విశ్వాసం మీలో కనబడట్లేదేంటి? ఆ నిరీక్షణ మీలో కనబడట్లేదేంటి? నేను అబ్రహాము చెప్పిన మాటలే మీకు చెప్పాను కదా, మరి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని తిరిగి ప్రశ్నించాడు. ప్రశ్నించి కింద ఇంకా అమూల్యమైన మాటలు ఉంటాయి, చదువుదాం. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు మీద ఉన్న నింద ఏంటి? తండ్రి ఎవరు తెలియదు నింద. ఆ నిందను బట్టి ఈయన వాక్యం చెబుతూ ఉంటుంటే అబ్రహాము సంతానం అంటారు కదా, అబ్రహాము క్రియలు మీలో ఎందుకు కనబడట్లేదు అని అడిగినందుకు వీళ్ళు ఏమంటున్నారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదండి. అంటే ఏంటి దాని అర్థం? ఇండైరెక్ట్ గా ఏమంటున్నారు యేసుక్రీస్తుని? అంత భయంకరమైన మాట కదా. ఆ మాట అనగానే యేసుక్రీస్తు మాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధమునకు జనకుడును. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధాలు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు యేసుక్రీస్తుని హింసిస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తుని హేళన చేస్తుంది ఎవరో అన్యులు కాదు, యూదులే, వారి జాతీయులే, వారి వారసులే. ఆయన అంటున్నారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదండి. కాబట్టి వాక్యము చదవటం కాదు కానీ మన నీతి అధికం కావాలి. నిత్య జీవంలో ప్రవేశించాలంటే మన నీతి, శాస్త్ర నీతి కంటే పరిస్థితుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. అధికం కావాలి అంటే వాక్యము చదవడమే కాదు, దాన్ని గ్రహించాలి. వాక్యం వినడమే కాదు, దాన్ని అవగాహన చేసుకోవాలి. వాక్యం చదవడమే కాదు, వినడమే కాదు, ధ్యానించడమే కాదు, దాని ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. ఒక్కసారైనా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే వింటాం వదిలేస్తాం, చదువుతాం వదిలేస్తాం, ధ్యానిస్తాం వదిలేస్తాం. కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే, చదివిన మొత్తం ఆన్సర్ షీట్ లో రాయకపోతే పాస్ అవుతావా? ఏది చదివావో అదంతా ఎలా పేపర్ ఏంటో ఇంటికి ఇస్తున్నామంటే నేను మస్తు చదువుకున్నావు అయ్యారంటే, మస్తు చదివినా సార్ అంటే, మస్తు చదివితే ఏది ఆ పేపర్లు అంటే మొత్తం నా మైండ్ లో ఉంది. ఏమా ఆచరణ ఉండాలా వద్దా? మొత్తం నీ మైండ్ లో పెట్టుకుంటే మరి ఎట్లా వేయాలా మార్కులు అంటే నేను బాగా చదివినా వేసేటి మార్కులు అంటే వేస్తాడా? నువ్వు ఏం చదివావో అది ఆ పేపర్ మీద కనబడాలి. మనం ఏం నేర్చుకున్నామో అది పేపర్ మీద కనబడితేనే అప్పుడు ప్రమోషన్. అట్లనే నీవు చదివింది నీ ఆత్మీయ జీవితంలో కనపడాలి, నువ్వు విన్నది నీ విశ్వాస జీవితంలో కనపడాలి, నువ్వు నేర్చుకుంది నీ ఆధ్యాత్మిక జీవితంలో కనబడాలి. కనబడ్డప్పుడే మనకి నిత్య జీవం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనబడకపోతే, ఆచరణ లేకపోతే, ప్రాక్టీస్ లేకపోతే కదా, విశ్వాస జీవితంలో మరుగుజ్జుల వలె ఉండకుండా మన యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికం కావాలి. అధికం కావాలంటే శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని పాటించారు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పాటించారు, యూదులు ధర్మశాస్త్రానికి అనుకూలంగా ప్రవర్తించారు. కానీ నేటి క్రైస్తవులమైన మనము ధర్మశాస్త్రాన్ని కంటే మించి క్రీస్తుకు లోబడి మనం జీవించాలి. ధర్మశాస్త్రాన్ని కంటే మించి క్రీస్తుకి శిష్యులుగా మనం ఈ లోకంలో జీవించాలి. యేసుక్రీస్తు అనేక మంది శిష్యులు చేశాడు తప్ప
విశ్వాసం తయారు చేయడం రాలేదు. అనేకమైన ఊళ్ళల్లో అనేకమైన ప్రాంతాల్లో శిష్యులను తయారు చేసి శిష్యుల్ని విశ్వాసులుగా మార్చుకుని సువార్తను ప్రకటించమని చెప్పాడు. సువార్తను ప్రకటించిన ప్రతి ఒక్కడు శిష్యుడిగా మార్చబడాలని యేసుక్రీస్తు యొక్క బోధ. ఇక్కడ సంవత్సరాల తరబడి వచ్చి ఇక్కడ కూర్చొని వినివేయడం అనేది కాదు. సంవత్సరాల తరబడి మందిరంలో సభ్యులుగానే ఉంటారు, సంవత్సరాల తరబడి విశ్వాసులుగానే ఉంటారు. విశ్వాసి శిష్యుడు ఎప్పుడు మార్చబడతాడు? విశ్వాసి పరిచారకుడిగా మార్చబడాలి, పరిచారకుడు శిష్యుడిగా మార్చబడాలి. మార్చబడిన శిష్యుడు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించి సంఘాలు పెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క సంకల్పం. ఎందుకు పరిచారకులు అభిషేకించాం? ఎందుకంటే ఈ రోజు పరిచారకులు రేపు శిష్యులు అవ్వాలి. ఆ శిష్యులు వాక్యోపదేశకులుగా ఎదగాలి, అనేకమైన ఆత్మలు సంపాదించాలి, సంపాదించిన ప్రాంతాల్లో సంఘాలను స్థాపించాలి, ఆ సంఘాల్లో ఆత్మలను నింపాలి, మళ్ళీ అక్కడి నుండి సంఘం విస్తరించబడాలి. దాని కొరకే మనం పరిచారకులను తయారు చేశాం. సంవత్సరాల తరబడి వచ్చాము, విన్నాము, వెళ్ళామని కాదు. అది కాదు ఆత్మీయ జీవితం, అది కాదు విశ్వాస జీవితం, అది కాదు భక్తి జీవితం. మోకరించాలి. వీలైన వాళ్ళందరూ మోకరించాలి.